తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసం జెండనెత్తుకుంటూ నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం జమదిక్కై కదిలింటూ త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుంటూ తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు, మన నారా లోకేష్ అన్న ఓ కోరు కెరటమితడు, ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన తర్వాత ఎలక్ట్రికల్ లైట్స్ 24 అవర్స్ వెళ్తాం. ఆఖరి పంచాయతీకి వెళ్ళేస్తాం ఇక్కడ ప్రాబ్లమ్స్ మొలపల్ల నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా వాటి యాక్చువల్లీ రిపోర్ట్ రిప్రజెంటేషన్ అయినా కూడా నువ్వు కూడా ఆర్డర్ చేస్తుంది. ఎవరు కండక్ట్ చేయలేదు, ఎవరి ల్యాండ్ సెంటర్ కేసు పెండింగ్ లీజ్ అమౌంట్ కట్టమంటే ఎన్ని సంవత్సరాలు అదే లీజ్ గడించుకుంటారు మీరు? ఏదో ఒక అర బస్తానో శనక్కాయలు బస్తా ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చారు? ఇది ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత ఉంటే ఆ రేట్ మార్కెట్ రేట్ బస్తా పెట్టేస్తారండి, చేంజింగ్. సో యూ హ్యావ్ టు అప్లై కదా. ఇప్పుడు అగ్రికల్చర్ నామ్స్ ప్రకారం లీజ్ ఫార్మర్కి ఎంత అనేది ఉంటుంది కదా. కానీ గ్రౌండ్ నట్స్ అదర్వైజ్ గ్రౌండ్ నట్స్ పండిస్తున్నామని వెళ్ళారు. కాబట్టి మనం ఏంటంటే వెళ్ళారు కానీ అక్కడ గ్రౌండ్ నట్ ఉందా? ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాను సార్ కమిషనర్ గారికి. ఇదంతా సర్వే చేయాలి, మొత్తం కూడా ఏ పంటలో ఎన్ని ఎకరాల్లో పండిస్తుంది అనేది రీసెర్చ్ చేయడానికి పర్మిషన్ కూడా డైరెక్ట్ లబ్ధి ఇచ్చేస్తాం. కౌన్సిలర్ పేరు మీద డైరెక్ట్ కౌన్సిలర్ పేరు మీద ఇచ్చేస్తాం. కౌన్సిలర్ పేరు మీద కనెక్షన్స్ ఇవ్వడానికి లేదు సార్. పరిస్థితులు మనం ఏం చేస్తున్నాం? నోటీస్ ఇచ్చి కిందలో ఆర్డర్స్ కూడా ఇచ్చాం సార్. అవును, వచ్చిందంటే మీరు యాక్షన్ తీసుకుంటారు. చైర్మన్కి రాయండి, లేకపోతే చైర్మన్ ట్రాన్స్ఫర్ లేకపోతే సిపిడిసికి రాయండి. మీరు లేకుండా మీరు కళ్ళు మూసుకుంటారు. అంతా అయిపోయినాక ఏదో మేము చేస్తూ ఉంటారు. మీ డిపార్ట్ దేవుడు అంటే భయం లేదు, మీరు ఒక్కలే. మా అందరికి భయం ఉంటుంది ఎక్సెప్ట్ మీకు. కేసులు వేశాం సార్. ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినాయి సార్. చేయడానికి ఎస్పీ గారితో మాట్లాడాను సార్, ఆర్డీఓ గారితో మాట్లాడాను. ఏం చేస్తానికి? వాళ్ళు ఎవిక్ట్ చేయడానికి సార్, ఖాళీ చేయించడానికి. డిఫరెంట్ ఇష్యూ. ఓకే, స్టేట్ అండ్ కరెంటు కనెక్షన్స్ ఇస్తే దేర్ ఎస్టాబ్లిషింగ్ కరెంట్. ఈ మన ఆగిరిపల్లి గుడి ఏంటి? లక్ష్మీ ఆగిరిపల్లి మనకి కొండంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు సార్. అది ఎంక్రోచ్మెంట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయమంటే చేశాను సార్. నాకు హార్ట్ రోడ్ ఒకటి కావాలి.
5 సో మన దగ్గర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్ కాకినాడ మీరు చెప్పగలరా నేను టీటీడీ నుంచి అక్కడికి ఎస్టిమేషన్ పైకి కదా పబ్లిక్ డిమాండ్ అవును సార్, పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. పైన స్వయం భూములు అవును సార్, మరి ఏముంది మెట్లు మెట్లు ఉన్నాయి సార్, మెట్లు వాటర్ వేయచ్చు వేయచ్చు. ఎన్ని మెట్లు రఫ్గా చూస్తే అరౌండ్ 2 కిలోమీటర్స్ వేస్తే కానీ పైకి వెళ్ళడానికి బాగుంటుంది సార్. అంటే రౌండ్ తిరగాలి. వేశారు వేయలేదు సార్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బ్రీఫ్ నోట్ తీసుకొచ్చి మీరు డిస్కస్ చేయాలి. అట్లా నువ్వు అండర్స్టాండ్ వాళ్ళది ఒకటి చెప్తారు ఇంకోటి చెప్తారు నాకు ఏం సమాధానం చెప్పారు ఏం చేయకపోవడం నాకు అర్థం కాదు ఏంటి మీరు కోఆపరేటివ్ బ్యాంక్ డిఆర్ వచ్చారండి సంఘాల తరఫున ఎక్కడ మిస్ చెప్పారు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఇచ్చారు పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ రాజీనామా తీసుకోవడం వల్ల అది అయిపోయింది. రాజధాని చైనాను కూడా ఉన్నారు ఉన్నారు ఎన్ని ఉన్నాయి ఎంతమంది చేశారు 34 ఏళ్ళు 20 రాజధాని చైనా చేశారు. మిగతా పెండింగ్ ఉన్నాయి. మాకు అది జూలైకి అవుతుంది జూలై 31 దాకా పెండింగ్ టర్మ్ ఉంది. ఈలోగా తీసేస్తే తీసేసుకోండి అని చెప్పేసి అది రాసి ఇచ్చారు. లోన్స్ అట్లా మీకు రావాలా టీసీసీబీ నుంచి ఇస్తారు. టీసీసీబీ అన్ని కంప్యూటర్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ బాబు గారు ఇస్తారు సార్. ఏ బాబా ఏ బాబా అనంత అది ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. అది 6 months అది అంటే నాకు ఉన్న సమాచారం ఏంటంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత లేదా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక చాలామందికి లోన్లు ఇస్తున్నారు నాకు ఉన్న సమాచారం ఉద్దేశపూర్వకంగా కావాల్సినవి ఇచ్చేసేద్దాం లేదా వాళ్ళకి అవసరమా లేదనేది కాకుండా కావాల్సినవి ఇచ్చేసేద్దాం అనే ఉద్దేశంలో దాని మీద కొంచెం టీసీసీబీ నుంచి డేటా తీసుకుని ఇచ్చారు ఏ ఇచ్చారు కొంచెం డిస్కరేజ్ చేయాలి 1 monthలో కొత్తగా ఇచ్చిన ఏవైతే ఉంటుందో అది న్యూలో కొత్తగా ఇచ్చిన అంటే త్రూ సొసైటీ ద్వారా ఇస్తాను. ఏ సిస్టమ్ సమీకృత ఒక్క ఇంటికి 400 సార్, మిగతా ఇంటి 100 మొత్తం 1200 శాంక్షన్ కాలేజ్ బస్ అసలు ఆ రోజు చాలా హ్యాపీ. దోమ అంటే ఇది ఇదేంటి టీఎల్ పెద్ద సమస్యగా ఉందంటున్నారు. టీఏ అంటే టెక్నికల్ ఎంతమంది 100 టీఏ ఎఫ్ఏ ప్రతి విలేజ్ కొద్దిగా విలేజ్ వైజ్ వస్తారు. ఎఫ్ఏలు ఎవరు టీఏలు పంపించారా సూర్యపల్లి చెప్పారు. నేను చూసాను, డిస్కస్ చేశాను. సూర్యపల్లి ఏదో ప్రాబ్లం ఉందనగా వచ్చాను, నాకు బయట వచ్చాను, చెప్తాను. సరే ఏం ప్రాబ్లం రమ్మను లోగడ మా ఇతను తీసేసి వేరే పెట్టారు రమ్మన్నా ఓకే కృష్ణా జిల్లా నుంచి ఒక ఇష్యూ నడుస్తుంది సార్. కృష్ణా 21 సంవత్సరం నుంచి
ఇక్కడ సస్పెండ్ చేశారు మా జిల్లాలో కృష్ణాలో ఉండేది కోర్టుకు వెళ్ళారు అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోమని వాళ్ళు ఏం చేశారు ఒక ఎంక్వైరీ కండక్ట్ చేశారు దాంట్లో ఇతను తప్పు చేశాడని ప్రూవ్ చేసి రిమూవ్ కూడా చేసేయాలి అదే ఇతను తీసేసారు తర్వాత అయితే అక్కడ ఈ పనికి ఇబ్బంది అవుతుంది టెంపరీగా సబ్జెక్ట్ కోర్ట్ ఆర్డర్ని మేము టెంపరీగా మీకు ఇచ్చాము అంటే సబ్జెక్ట్ కోర్ట్ ఆర్డర్ని మేము తీసేసాం కోర్ట్ ఆర్డర్ లోపలి కంటిన్యూ అవుతారు అలా టెంపరీ ఆర్డర్ ఇచ్చానండి రెగ్యులర్ ఆర్డర్ కంటిన్యూ కంటిన్యూ అవుతుంది అయితే ఇప్పుడు తీసేటప్పుడు అది అప్పట్లో చేసిన ఎంక్వైరీ అది కూడా ప్రాపర్గా లేదండి మరి ఏదో మరి ఎందుకు తీసుకుంటే తొలగించారు చూపారు చెప్పారు కదా దానికి ఎలా చేస్తే బాగుంటుంది అన్యాయం అయితే జరిగింది కదా క్లియర్గా జరుగుతుంది డూ జస్టిస్ చేస్తారు దాన్ని ప్రాపర్ వేలో తీసే మళ్ళీ పెడతానని చెప్పారు ఓకే సార్ ఏమేమి వర్క్స్ ఉన్నాయి ఎంత ఉంటుంది ఎక్స్పెండిచర్ రోడ్స్లోనే ఏజ్ వరకు తర్వాత పేమెంట్స్ ఏమైనా డిలే ఉందా పేమెంట్స్ డిలే లేదు సార్ బేసిక్ అసలు బాగానే వచ్చేస్తుంది మెటీరియల్ పేమెంట్ అయితే కొద్దిగా డిలే అవుతుంది ఇప్పుడు కొత్త వర్క్లు ఏమైనా ప్రపోజ్ చేశారా కొత్త వర్క్లు ఓన్లీ హార్టికల్చర్లో తీసుకున్నామండి ఇప్పుడు సీజన్ హార్టికల్చర్ వచ్చింది కాబట్టి హార్టికల్చర్లో రైతులు ఎలిజిబిలిటీ స్మాల్ అండ్ మార్జినల్ లేదండి మనకి సో దానికి ఎవరైతే మ్యాంగో కానీ తర్వాత ఆయిల్ పామ్ కానీ కోకోనట్ కానీ అలా కొత్తగా కోకో కూడా ఇచ్చేస్తారు మన జిల్లాకే ఇచ్చారు అటువంటి ఏమో ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని తయారు చేయమన్నారు అంటే అంతకుముందు శాంక్షన్స్ కూడా వచ్చినాయి సార్ అంతవరకు ఇంప్లిమెంట్ చేయాలండి ఇంకా చేయలేదు ఒకసారి ఆ లిస్ట్ కూడా మీకు డిస్కస్ చేద్దాం ఫస్ట్ అంటే ఎక్కువ హార్టికల్చర్ మీద దృష్టి పెట్టాలి ఉపయోగపడుతుంది ఇంకా గ్రెయిన్స్ హార్టికల్చర్ కూడా బాగా బయటికి వెళ్దాం కొంచెం గ్యాస్ సైలెన్స్ ప్లీజ్ అంగన్వాడీకి సంబంధించి బిల్డింగ్స్ అంటే రెండేడు బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి ఓన్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మున్సిపాలిటీ నిధులు ఇవ్వక లేకపోతే ఏంటి అంటే ప్లేస్ మనం చూస్తే కట్టడానికి ప్లేస్ చూపించాలి. ఇప్పుడు స్కూల్స్లో కూడా కట్టొచ్చు ఏదైనా చెప్పారా చేయమని చేశారు కానీ సో మన స్కూల్స్లో ఎందుకు అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ ఏమవుతున్నాయి కదా గ్రౌండ్స్ ఉన్నప్పుడు స్కూల్స్ ఏమవుతున్నాయి అక్కడ కట్టచ్చు సరే
ఒకసారి రివ్యూ చేసి సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మాది చేపలే మండలం సార్. అయితే చేపలే మండలము, విసనపేట మండలము, రెడ్డిగూడ మండలం కలిపి సార్ ఒక ప్రాజెక్ట్ అండి ఇదివరకు విసనపేట. ఆ విసనపేట ప్రాజెక్ట్ తీసేసి చేపలే మండలం నూజివీడులో కలిపారు, రెడ్డిగూడ మండలం మైలవరంలో కలిపారండి, విసనపేటలోనేమో తిరుగుడులో కలిపారు సార్. వాళ్ళందరూ ఆ 2 మండలాలు మేము కూడా మళ్ళీ మా ప్రాజెక్ట్ మాకు తీసుకొస్తే బాగుండేమో అని మాకు ఆశ. కాన్స్టిట్యూన్సీ మారినప్పుడు తప్పదు కదా, కాన్స్టిట్యూన్సీ అంటే బేస్గా చేస్తారు. వాళ్ళు 2 మండలాలు కూడా అదే కోరిక సార్ మన ప్రాజెక్ట్ కాన్స్టిట్యూన్సీ మార్చేసేయండి, అప్పుడు మేము ఎట్లా మారుస్తుంది సార్? ప్రాజెక్ట్లో ఉన్న ఇబ్బందులు ఉంటే ప్రాజెక్ట్ కాన్స్టిట్యూన్సీ బేస్డ్గా చేశారు ఫర్ రివ్యూ పర్పస్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఇప్పుడు విసనపేట తిరువురు కాన్స్టిట్యూన్సీ కాబట్టి విసనపేట తిరువురు పెట్టారు. అప్పుడు చార్టర్ అయ్యి తిరువురులో ఉండేది కాబట్టి అప్పుడు తిరువురు పెట్టారు. అంటే మా 3 మండలాలకు కూడా ఇబ్బంది అయిపోతుంది సార్, దూరం అయిపోయింది వెళ్ళిపోతుంది, వెళ్ళడానికి రావడానికి కూడా. అందుకని చెప్పేసి ఏమైనా రిక్వెస్ట్ చేస్తే ఏమైనా ఆలోచన కాన్స్టిట్యూన్సీ బేస్డ్ బిఎఫ్సీలు చేసలేవా? ఐదారు 9 బీఎస్సీలు చేర్చలేమంటారు. అంతేనా? ఇది చేర్చాలా? ఇంకేం కావాలి? బీఎస్సీలో మంచి ఒకవేళ వాటర్ తేవాలంటే మా వాహనాలు అడిగితే మీరు మీ కోసం తెప్పించి మంచిగా మీరు వాహనాలు అన్నీ కూడా మాకు మీరు మా కింద స్థాయి సార్, మా పై స్థాయి ఉంటారు. వాళ్ళు మా మీద మీరు ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు, మీరు మంచినీళ్ళు కూడా మా వాహనాలు ఇస్తారు. ఒకవేళ మేము ఇవ్వకపోతే ప్లాస్టిక్ కుర్చీలైనా పర్లేదు. ఓకే, రేపు పంపిస్తాను. ఎన్ని 10? 33 చీరలు కావాలి అంతేగా? అసలు విషయం స్టేట్ స్టేట్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తారు. అసలు ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే చార్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి తప్పకుండా ప్రిపేర్ చేశాను. లైట్లో చెప్పాను. డైరీ ఏపీ సాయి సాయి
పార్సారథి గారు హౌసింగ్ మినిస్టర్ జిందాబాద్ పులుసు పార్సారథి గారు హౌసింగ్ మినిస్టర్ మీరే మా ప్రాబ్లం సాల్వ్ చేయగలరన్న. మూడే మూడు పాయింట్లు ప్రమోషన్లు జీతాలు ఒకసారి జీతం 3 months మిస్ అవ్వడం నిజంగా మాకు చాలా అంటే వాళ్ళ బిల్డింగ్స్ మీరు తీసుకున్నారా ఖాళీ How many students you have? 80 students. How many disciplines? 7. It's a diploma college, sir. Polytechnic. Horticulture. Oh, this is the horticulture. Sorry. Diploma అంటే Not polytechnic. technical, sir. It's horticulture. We are welcoming. Yeah. One day I will come. It's priority. ఎందుకంటే మీరు అక్కడ మ్యాంగో రీసెర్చ్ సెంటర్ పెట్టి ప్రాపర్ ఎక్స్టెన్షన్ is not being done with the farmers and their problems are not being addressed properly and nobody is bothering. The research center is just like a research center without any of course. Madam, sir. మీరు కూడా you also do the should do the practicals. You go to the gardens, fields, interact with the farmers. You try to understand or make the students to understand what best you can do. If you can't find a solution, write to the university. Madam, your Mango Research Center. Somehow the purpose of research center is not being met. I'm sorry to pass negative comments on the first day, but we can do much more than what is being done now. You're a scientist, madam? కావాలి నాకు. మా తోటలో వేస్తాను. There's a Kannur MLA I spoke to. Not let them తీసేయాలి. భాస్కర్ గారు మీరు ఒక్కరే ఉన్నారా? ప్రిన్సిపల్ సైంటిస్ట్ హార్టికల్చర్ సార్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎంటమాలజీ రీసెర్చ్ పర్పస్ వాటికి సార్ కొంత ఆక్షన్ ఇచ్చేస్తాం దాన్ని కూడా మళ్ళీ యూనివర్సిటీలో కట్టేస్తాం అంటే జనరల్ ఓపెన్ ఆప్షన్ కనుగోలు లేదు. అలా కదా సార్ You are saying you want a fund for extension market. What you are there for? Extension కోసం ఎంతగా మీరు రీసెర్చ్ సెంటర్ కూర్చుని మీ మార్కెట్ పండించుకుని you are not a farmer. You are a scientist who are expected to extend the results to the farmers. దానికోసం అంటున్నాను మీరు ఏదో రూల్ ఏదో వైలేట్ చేయమనంటారా? మీరు రైట్ టు ది యూనివర్సిటీ మా ఫండ్ మా దగ్గర పెట్టండి. వీ విల్ స్పెండ్ దట్ ఫర్ ఎక్స్టెన్షన్ వర్క్ అని చెప్పేసి మీరు ఒక సపరేట్ అకౌంట్ పెట్టుకున్నట్టున్నాను నేను. అందుకే నాకే తెచ్చి మామిడికాయలు ఇవ్వండి అది నాకేదో లక్ష ఇవ్వండి అంటున్నాను. వాట్ ఈస్ రూల్? రూల్ ఈజ్ మేడ్ ఫర్ ది పబ్లిక్ బెనిఫిట్, నాట్ ఫర్ రూల్ సేక్. అది దట్స్ ది స్పిరిట్ ఆఫ్ ది రూల్. మనకి సవర్స్ సబ్సిడీలు ఇచ్చారు తర్వాత ఫార్మర్స్ కదా ఏంటంటే ఇంటర్గా అయ్యింది తర్వాత నుంచి సబ్సిడీ అయిపోయింది సో ఇప్పుడు ఫార్మర్స్కి మళ్ళీ మనం ఆ సబ్సిడీ మీరు పని చేయండి నాకు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాంగో ఫార్మర్స్ వాట్ ఆర్ రిక్వైర్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ గివ్ మీ నో ఐ రైట్ టు ది honorable CM for proper action. Okay? థ్యాంక్ యూ సార్ Thank you so much.
200 acres కావాలంటారు ఏంటి రీసెర్చ్ సెంటర్ కదా మ్యాంగోలో వాడే కెమికల్స్ కూడా టెస్టింగ్ మన దగ్గరికి వస్తాయి సార్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ మన పక్కన మన ల్యాండ్ అది ఎక్కువ 10 acres 6 acres సార్ మన పక్కనే ఖాళీ స్థలం ఖాళీగా ఏ అమ్మాయి మీ హౌసింగ్ ఇచ్చారు అందుకు లాస్ట్ ముందు రోడ్ వైపు వదిలేస్తాం దాని బ్యాక్ సైడ్ మొత్తం 20 acres ఎలా అంటే ఎవరికి కొనలేదు సార్ వెళ్ళలేదు ఆప్షన్ కాదు ఇది వేరే కాలేజే కదా ప్రైవేట్ రోడ్డా లేకపోతే గవర్నమెంట్ టౌన్షిప్ చాలా కష్టం సార్ జీతాలు వచ్చారు గవర్నమెంట్కి చెప్తాను సార్ అప్పుడు ఎట్లా సార్ ఇది ఎంఐసి పోస్టులు ఉన్నాయి మేము వర్క్ తీసుకుంటున్నాం సార్ వాళ్ళు సార్ మేము లీగల్ ఏం అంటే ఎంఐసి వాళ్ళు ఏం వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు డిస్కస్ ఒకసారి రిమైండ్ చేస్తాను దీన్ని ఎంక్లోజ్ చేసి ఇంకా ఎవరు రాలేదు మీరు ట్రై చేసుకోండి ప్లీజ్ ఫైల్ ఎంక్లోజ్ చేయబడి నోట్ సెండ్ నేను రాసి పంపిస్తాను ఇక్కడ నేను ఇచ్చేసే పవర్ ఉంటే ఇప్పటికీ ఒక 5 కేజీ తీసి పంపించాను నాకు లేదు కదా పవర్ about all departments from outsourcing సంబంధించి పాలసీ డిసిషన్ నువ్వు ఎన్నిసార్లు ఎప్పుడు ఇంటనే తప్పితే ఏమున్నది కదా నువ్వు చెప్పింది నేను పెట్టుకున్నాను తప్పకుండా మీకు ధర్మం అయిందని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి రాష్ట్ర పాలసీ ఏంటి కొన్నా ఒక డాక్టర్ హాస్పిటల్ చెప్పిన ఏం కావాలి మీకు అదేనమ్మా నేను హాస్పిటల్ చెప్తాను గవర్నమెంట్ ఏం సాయం కావాలి లోపల బండి కావాలా రైట్ ఇస్తాను ఇది ప్రజల తిరుగుబాటు.
ప్రజలు కానీ కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని.